నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సేవాలాల్ సేన 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవాలాల్ సేన జెండాను ఆవిష్కరించిన సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కర్ణాటక బస్సు. తక్షణమే జీవో నెంబర్ 115ను రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామన్ డిమాండ్. భారీ వర్షాల కారణంగా విరిగిపడిన కొండ చర్యలు, ధ్వంసమైన ఇండ్లకు మరమ్మతులు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం మేఘాద్రి రెడ్డ రిజర్వాయర్ పరిస్థితి పరిశీలించిన డిప్యూటీ మేయర్ జియని శ్రీధర్. గణేష్ నిమజ్జనం సందర్భంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన పిహెచ్సి వైద్య సిబ్బంది. విజయవాడ వరదలకు డ్యూటీ నిమిత్తం బ్రహ్మంగారి మఠం ఇన్ఛార్జ్ తహసీల్దారు రాజసింహ నరేంద్ర. వినాయక నిమజ్జనం సందర్భంగా బ్రహ్మం సాగర్ డ్యాంను పరిశీలించిన మండలాభివృద్ధి అధికారి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు నర్తి దశరథ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దారావత్ సురేష్ నాయక్ సేవలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం ప్రక్కన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ కమిటీ చైర్మన్ దారావత్ ప్రేమ్చంద్ నాయక్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంబాబు నాయక్ సేవలాల్ సేన జెండాను ఆవిష్కరించారు. కోల్బెల్ట్ ఏరియా ఇండస్ట్రీ ఏరియా కావడం వల్ల ఇక్కడ వాతావరణం, నీళ్లు, ఆహారం కలుషితమై ఇక్కడున్న ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మీద దృష్టి పెట్టి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి రోగులకు చికిత్స చేయాలని, అదేవిధంగా కోల్బెల్ట్ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలోని రైతులకు 20 ఎకరాలకు రైతు భరోసా వర్తింప చేయాలని, 2 లక్షల రుణమాఫీ కండిషన్స్ పై అప్లై చేయకుండా ఉద్యోగులకు కుటుంబంలో ఎంతో మంది ఉంటే అంతమందికి 2 లక్షల రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సేవలాల్ సేన ప్రతి అంశాన్ని పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీను నాయక్, రామచందర్ నాయక్, మంగిలాల్ నాయక్, వెంకటేష్ నాయక్, నాగరాజు నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాంబాబు నాయక్ గారు ఒక మాట చెప్పారు. ఇవాళ ఇంత పెద్ద హ్యూజ్ గా ఉన్నటువంటి ఒక బంజారా జాతి బిడ్డలకు ఇవాళ తెలంగాణ ఏర్పాటులో ఇదే విధంగా ఈ ప్రభుత్వాలు మారడంలో కీలక భూమిక పోసినటువంటి బంజారా బిడ్డలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం కూడా విచారకరం, విడ్డూరము, సిగ్గుచేటు. ఖచ్చితంగా ఆ వైపుగా అడుగులు వేయాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీ గిరిజన రైతులకు సీలింగ్ లేకుండా 20 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎక్కడ కూడా ఇవాళ ఏదైతే మేనిఫెస్టో చేసినటువంటి 2 లక్షల రుణమాఫీ విషయంలో ఎక్కడ కండిషన్ లేకుండా ఇక్కడ ఎంప్లాయీ, నాన్ ఎంప్లాయీ అని కాకుండా ఎవరైతే 2 లక్షల లోన్, రైతు లోన్ తీసుకున్నారో వాళ్ళకు రుణమాఫీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, సేవలాల్ సేనగా ఇలాంటి ఏదైతే మేము మీ దృష్టికి మీడియా దృష్టి ద్వారా మీ ద్వారా ఇలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోతా ఉన్నామో, ఒకవేళ దీనిపై చర్యలు తీసుకోకపోతే, దీని మీద ఎటువంటి కార్యాచరణ చేయకపోతే మేము చేసే అవకాశము ఇవ్వకని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఇక్కడ ఉంటున్న వాళ్ళందరికీ సైనికులకి ధన్యవాదాలు చెప్తూ, మీడియా మిత్రులు కూడా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఈనాటి సేవలాల్ చిన్న జెండావిష్కరణకు వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ మరి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, నా పేరు ఆంగోత్ రాంబాబు నాయక్, సేవలాల్ చిన్న రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు మరి 10వ జెండావిష్కరణ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుపుతున్నటువంటి మరి జెండావిష్కరణ ఏదైతే ఉందో ఆ పండుగకు మరి యావత్తు సేవలాల్ చిన్న సైనికులకు, రథసారథులకు మరి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఎన్ని ప్రభుత్వాలు మారినా మా యొక్క జీవితాలు మారే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి సేవలాల్ సేన ఒక ఆలోచనలతోటి ఒక విధానాన్ని ముందుకు తీసుకుపోతూ ఎప్పటికప్పుడు మాకు రావాల్సినటువంటి వాటాల మీద కావచ్చు, మాకు రావాల్సినటువంటి మరి రిజర్వేషన్ కావచ్చు, అనేక పోరాటాలు ఫలితమే ఈరోజు సేవలాల్ సేన మరి ముందుకెళ్తా ఉంది. మరి పండగ వాతావరణం, పండగ కూడా జరుపుతా ఉంది. ఏదైతే సేవలాల్ సేన ముందుకు తీసుకుపోయి మరి కార్యక్రమాలు చేపట్టి మరి సాధించుకున్నటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే ప్రభుత్వాన్ని కూడా ఈ సభాముఖంగా మరి ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేయదలిచినాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి అంశాల్లో భాగంగానే
స్థానిక సమస్యలు ఏదైతే ఉందో మరి ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా మరి సేవాలాల్ సేన సెంట్రల్ కమిటీ పిలుపు ఇచ్చింది. అలాగే ఏదైతే రాజకీయ పరంగా రాజకీయాలను చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా ఉన్నటువంటి బంజారాలు ఓట్లేసి గెలిపిస్తేనే మేము ఈరోజు సీట్ ఎక్కామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారే సేవాలాల్ మహారాజ్ సాక్షిగా ఒప్పుకున్నారు. అలాగే ఏదైతే గిరిజనులు లంబాడీలు అధిక శాతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఓటు వేయకపోతేనే మేము ఓడిపోయినా అని చెప్పేసి కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. మరి అలాంటి అంశాలని ముందుకు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రి పదవి ఇవ్వకపోవడము మరి చేస్తున్నటువంటి జాప్యంలో మరి ఏంటి ఎలాంటి అనుమానము మరి మాకు అంటే కావాలని చెప్పేసి రాజకీయంగా మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మా వర్గీయులో ఒక ఆలోచనను మరి రేకెక్కించే విధంగా కనిపిస్తా ఉంది. అలాగే మంత్రి గారైనటువంటి కొంతమంది మంత్రుల యొక్క మరి మాట వింటున్నారనేది కూడా బయట ఆ టాక్ ఉంది. అది దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు మానుకోవాలి. ఏదైతే మేము మమ్మల్ని ముందుకు గౌరవించి సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో మేము పనిచేస్తున్నాం కాబట్టి రాజకీయంగా కూడా మమ్మల్ని ముందుకు స్థాయిలో తీసుకుపోవాలి, మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి సేవాలాల్ సేన నుంచి రాష్ట్ర పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన సదాశివపేట మండలం మద్దికుంట జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. జైరాబాద్ నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు మద్దికుంట వద్ద లారీని ఢీకొనగా బస్సులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మహేష్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలని తెలుగుదేశం అధ్యక్షుడు బివి రామన్ డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధన కోసం కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపడుతున్న నిరసనకు తెలుగు శక్తి సంఘీభావం ప్రకటించింది. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 115 తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పు నిర్ణయాల కారణంగా సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ఎంపీహెచ్డబ్ల్యూ పేరుతో నామమాత్రపు శిక్షణ ఇచ్చారన్నారు. వైసీపీ హయాంలో శిక్షణ పొందిన 2112 మంది సచివాలయ ఏఎన్ఎంలకు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. కాంట్రాక్ట్ నర్సులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏఎన్ఎంలను నర్సులుగా నియమించడం ఏంటని బివి రామన్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలన్నారు. లేని ఎడల స్టాఫ్ నర్సులకు న్యాయం చేసే వరకు తెలుగు శక్తి పోరాటం కొనసాగుతుందని బివి రామన్ హెచ్చరించారు. కోవిడ్ సమయంలో ఒక చిన్నారిని కాపాడటం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాపాడిన సూర్యకళకు ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి శాంతమ్మ, బి శాంతికుమారి, డాక్టర్ పపూర్ నికుంజ్, వి వెనిలా, ఎస్ వరలక్ష్మి, ఎన్ సుబ్బారాణి అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మరియు నర్సింగ్ స్టూడెంట్స్లు పాల్గొన్నారు. ఈ నిరసనకి తెలుగు శక్తి పూర్తిగా మద్దతు తెలుపుతుంది. మరి ఏదైతే ప్రైవేట్ నర్సులుగా పనిచేస్తున్నారో వీళ్ళు రెగ్యులేట్ చేయాలి తప్ప ఈవేళ ప్రభుత్వం జీవో 115 తీసుకోవడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాం. అది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏఎన్ఎంఎల్ని నియమించి వాళ్ళ ఏఎన్ఎంఎల్ రెగ్యులర్ స్టాఫ్లుగా చేయాలని చెప్పి ఆలోచన ఉన్న గత ప్రభుత్వం అదే మరి ఈ ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మార్గం మనం చేస్తున్నాను. దీన్ని డెఫినెట్గా తెలుగు శక్తి ఖండిస్తుంది. ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన 15 సంవత్సరాల నుంచి వీళ్ళు సేవలు అందిస్తున్నారు, నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంఎల్ తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏం మీరు చూస్తూ అడుగుతున్నారు. ఇది ప్రజాప్రభుత్వం తప్ప రాక్షస ప్రభుత్వం కాదని చెప్పి ప్రజలందరూ ఈ కుటుంబం గెలిపించారు. మరి ఈరోజు దుర్మార్గంగా 115 జీవో తేవటం అనేది చాలా దుర్మార్గం. మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన ఇది కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు ఇవ్వటం చాలా దుర్మార్గం మనం చేస్తాం. దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునఃపరిశీలించి ఆ జీవోలు వచ్చి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపేరు వస్తుంది. ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో ఆయన బేఖాతరు పక్కన పెట్టి ఈవేళ ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు. దాన్ని ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని, దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజలను కాపాడారు. మరి ఇలాంటి వాళ్ళు విస్మరిస్తే మనం ఏం సందేశించి అడుగుతున్నాను. అదేలా నేను ఒకటే చెప్పాను, వీళ్ళు స్ట్రైక్ చేస్తానని వద్దని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అర్థం చేసుకొని జీవనం వచ్చేస్తానని చెప్పాను.
డెఫినెట్గా ఆయన జీవో రద్దు చేసి వీళ్ళందరినీ రెగ్యులేషన్ పోతున్నారు. ఎందుకంటే వీళ్ళతోనే ఇవాళ కేజీహెచ్ కానీ మిగతా మొత్తం టోటల్ స్టాఫ్ 11,500 మంది ఉన్నారు. 11,500 మందిని రెగ్యులేట్ చేస్తే కానీ మంచి తప్ప ఇటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు చేస్తే మాత్రం మీరు మెడికల్ రంగాన్ని పూర్తిగా అవమానిస్తున్నారు. అలాంటి వాళ్ళ మనిషి చచ్చిపోతే బాధ్యత ఎవరు నడుస్తారు. దాన్ని దయచేసి ఇప్పటికైనా ఆలోచన పునః పరిశీలించి జీవో 114 వచ్చేసి వీళ్ళందరికీ న్యాయం చేయమని దృష్టి కోరుతుంది. వీళ్ళు న్యాయం జరిగే వరకు దృష్టి పాలన చేస్తాం. జై హింద్. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం 90వ వార్డు రామకృష్ణనగర్ లక్ష్మీనగర్ F బ్లాక్ లో అకాల వర్షంతో కొండ చర్యలు విరిగి 5 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అధికారులు యుద్ధ ప్రాతిపదన పనులు ప్రారంభించారు. గడిచిన 2 రోజులుగా నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంతో రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను నగర డిప్యూటీ మేయర్ జిఎని శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎడతెరిపి లేని కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని డిప్యూటీ మేయర్ శ్రీధర్ కోరారు. గోపాలపట్నం కొండవాల ప్రాంతంలో వర్షాల వలన కొండ మట్టి చర్యలు జారిపడడంతో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న ఒక ప్రాంత వాసులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ముమ్మరం చేశారన్నారు. ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు నగరపాలక సంస్థ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి.
వెల్కమ్ బ్యాక్. గణేష్ నిమజ్జనం సందర్భంగా మండల కేంద్రంలోని తెలుగు గంగా ప్రాజెక్టు నందు బ్రహ్మంగారి మఠంలోని పిహెచ్సి వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంపును డిప్యూటీ డిఎంహెచ్ఓ మల్లేష్, సూపర్వైజర్ పుష్పరాజ్ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మంగారి మఠం తహసీల్దార్గా పనిచేస్తున్న దామోదర్ రెడ్డిని ప్రభుత్వం విజయవాడ వరదలకు డ్యూటీ నిమిత్తం బదిలీ చేశారు. దామోదర్ రెడ్డి వచ్చేంత వరకు మైదుగురు తహసీల్దార్గా పనిచేస్తున్న రాజనరసింహ నరేంద్రన్ను బ్రహ్మంగారి మఠం ఇన్ఛార్జి తహసీల్దార్గా చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠంలో ఇన్ఛార్జి తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. బ్రహ్మంగారి మఠం మండలంలో జరగబోవు వినాయక నిమజ్జనం సందర్భంగా బ్రహ్మం సాగర్ డ్యాం దగ్గర నిమజ్జనం జరుగు స్థలంలో మండల అభివృద్ధి అధికారి వెంగమాంబారెడ్డి పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లకి సంబంధించి జనరేటర్, ఫోకస్ లైట్స్, వాటిపైన గ్రామ పంచాయతీ కార్యదర్శి అలాగే జేఎల్ఎం కి ఎంపీడీఓలు నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తగు సూచనలు ఇచ్చారు. ఆందోళన నియోజకవర్గం చౌటుకూరు మండలంలో చక్రియల్, శివంపేట్, సుల్తాన్పూర్ ఆయా గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నత్తి దశరథ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాలను అమలు చేస్తుందని, ప్రతి పథకాలు పేదలకు అందేలా చూస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రామగౌడ్, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కైసర్, మహిపాల్ రెడ్డి, గోవర్ధన్, వరకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సేవాలాల్ సేన 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవాలాల్ సేన జెండాను ఆవిష్కరించిన సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కర్ణాటక బస్సు. తక్షణమే జీవో నెంబర్ 115ను రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామన్ డిమాండ్. భారీ వర్షాల కారణంగా విరిగిపడిన కొండ చర్యలు, ధ్వంసమైన ఇండ్లకు మరమ్మతులు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం మేఘాద్రి రెడ్డ రిజర్వాయర్ పరిస్థితి పరిశీలించిన డిప్యూటీ మేయర్ జియని శ్రీధర్. గణేష్ నిమజ్జనం సందర్భంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన పిహెచ్సి వైద్య సిబ్బంది. విజయవాడ వరదలకు డ్యూటీ నిమిత్తం బ్రహ్మంగారి మఠం ఇన్ఛార్జ్ తహసీల్దారు రాజసింహ నరేంద్ర. వినాయక నిమజ్జనం సందర్భంగా బ్రహ్మం సాగర్ డ్యాం ను పరిశీలించిన మండల అభివృద్ధి అధికారి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు నత్తి దశరథ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.